Sneha TV. Please like, share and subscribe Sneha TV. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వాయనాడులో ప్రియాంక గాంధీ గారు అత్యధిక భారీ మెజారిటీని ఆమె సొంతం చేసుకొని విజయం సాధించినందుకు, అట్లాగే జార్ఖండ్లో 81 సీట్లలో 51 సీట్లని కైవసం చేసుకొని అతిపెద్ద మెజారిటీతోని జార్ఖండ్లో కూడా విజయం సాధించినందుకు మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ విజయాల్ని నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అలాగే మన రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లా వాసి మల్లు బట్టి విక్రమార్క గారిని ఈ జార్ఖండ్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పంపించడం వలన అపర చాణక్యుడుగా పేరున్నటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఎక్కడైతే విజయం కష్టమని చెప్తారో అక్కడ ఇన్ఛార్జ్ అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇన్ఛార్జిగా పోయి గెలిపించే దాంట్లో గతంలోనే మదర్లో కూడా 1983లో ఒక్కసారి గెలిచి 83 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా ఆ సీటు ఆయనకి ఇస్తే 2009లో మరి విజయాన్ని సాధించడం జరిగింది. అట్లాగే మరి రాజశేఖర రెడ్డి గారు 2008లో వచ్చిన బై ఎలక్షన్లో కూడా ఎప్పుడూ గెలవనటువంటి మరి జడ్చర్లని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో వ్యూహాత్మకంగా చేయటం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేసి వ్యూహాత్మకంగానే ప్రయాణం చేయటం వల్ల ఆయన అపర చాణక్యుడిగా ఈ యొక్క కార్యక్రమంలో విజయాన్ని సాధించడానికి మన జిల్లా వాసిగా అక్కడ చేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీ, అందులో ఖమ్మం జిల్లా వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. ఈ విజయం మరి రాహుల్ గాంధీ గారికి రాబోయేటటువంటి రోజుల్లో ప్రధానమంత్రిని చేయటానికి దోహదపడాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటా ఉన్నాం. శుభ పరిణామం. భారతదేశం ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి, నెహ్రూ కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా మరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఈరోజు మరి మంచి మెజార్టీతో, సుమారుగా 4 లక్షల పైన మెజార్టీతో గెలవబోతున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఇంత మెజార్టీతో గెలవడం అంటే అది దక్షిణ భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రంలో, ఎక్కడైతే విద్యావంతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కేరళలో ఈరోజు అంత మెజార్టీతో గెలవడం అంటే వారి కుటుంబానికి ఉన్న త్యాగాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి అంత పెద్ద మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషంగా ఇక్కడ కార్యకర్తలు మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల్లో కూడా గత 24 సంవత్సరాలుగా ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవకుండా మరి ఇన్ని సంవత్సరాలు అలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు మొదటిసారిగా రెండోసారి కూడా మరి జార్ఖండ్లో కేఎంఎం నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మరి ఎక్కడ కూడా అఖండ మెజార్టీ గెలవడం, దానికి మరి ప్రత్యక్షంగా మన జిల్లా వాసి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అక్కడ మరి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉండటం మా అందరికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళకు పన్నిన కుయుక్తులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మరి అక్కడ ఉన్న పార్టీలను చీల్చి ఎన్సీపీని కానీ, అదేవిధంగా మరి ఆ పార్టీలని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న పార్టీని చీల్చి చెండాడి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ అక్కడ ఏదో ఒక రకమైన మోసం చేసే గెలిచారనేది అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన స్థానాల్లో కూడా ఈనాడు ఈవీఎంలను మేనేజ్ చేసి మరి ఏదైతే విచ్ఛిన్నకర పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో వాళ్ళు గెలవడం అనేది మరి అక్కడ ప్రజలు ఎవరైతే అసహించుకున్నారో ఆ పార్టీలను గెలిపిస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ ఖచ్చితంగా ఏదో మోసం జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా భారతదేశంలో ఎన్నికల్లో మరి ఈనాడు జార్ఖండ్లో గెలవడం కానీ, మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు గెలవడం కానీ మరి కాంగ్రెస్ పార్టీకి మరి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి అంతటికీ మరి ఇక్కడ ఉన్న మరి కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
నాయనమ్మ ముఖవర్చస్తో పాటు నాయనమ్మ నాయకత్వ లక్షణాలు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అన్న మెజారిటీని అధిగమించి ఈరోజు 4 లక్షల మెజారిటీతో వాయనాడులో గెలుపొందటం నిజంగా మహిళా లోకం అంతా కూడా గర్వంగా ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మేము జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్ ఎలక్షన్ ఫలితాలను కూడా మేము కాంగ్రెస్ విజయంతో పాటు బట్టి విక్రమార్క గారి విజయంగా కూడా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే పట్టువదలని విక్రమార్కుడు బట్టి విక్రమార్క గారి పట్టుదల అయితే ఏంటి, వ్యూహాత్మక నిర్ణయాలు అయితే ఏంటి, ఈరోజు జార్ఖండ్ విజయానికి దోహదపడ్డాయి. కాబట్టి ఈ విజయాన్ని ఖమ్మం జిల్లా నాయకత్వంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మేమందరం కూడా గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 2 రాష్ట్రాల్లో ఎన్నికలు రిజల్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో జార్ఖండ్లో ఇప్పటికే మహాకూటమి అయితే ఏదైతే విజయం సాధిస్తున్నారని 51 సీట్లు పైచులకు వచ్చాయి. అదేవిధంగా మొదటిసారి లోక్సభకు ఎన్నికైనటువంటి రాహుల్ గాంధీ సోదరి ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ గారు కూడా ఇప్పుడు విజయం సాధించినట్టు తెలుస్తుంది. అది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఇప్పటికే విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు అదే అధ్యక్షులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళే అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఘన విజయం. జార్ఖండ్లో 81 సీట్లకి గాను 51 సీట్లు గెలుచుకోవటం. అట్లాగే ప్రత్యక్ష రాజకీయాలలో కొత్తగా వచ్చినప్పటికీ కూడా జాతీయ రాజకీయాలలో మొదటి నుంచి ఉన్నటువంటి ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారి కేరళ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీని నమోదు చేసుకోవటం. మరి అట్లాగనే జార్ఖండ్కి మన జిల్లా నుంచి మన జిల్లా వాసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు చాలా చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా అపర చాణక్యుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో అక్కడ కూడా ఘన విజయం సాధించడం మన జిల్లాకి గర్వకారణంగా చెప్పుకుంటా ఉన్నాం. మొదటి నుంచి కూడా వ్యూహానికి ప్రతి వ్యూహం వేయటంలో ఎత్తుగడలు రాజకీయాలలో కానివ్వండి ఒక పద్ధతిగా నడిపిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే దానికి కూడా ఒక వ్యూహాత్మకంగానే బట్టి విక్రమార్క గారు పాదయాత్ర ఆదిలాబాద్లో పిప్రి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు భారీ పాదయాత్ర చేయటం, రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయటం లాంటి కార్యక్రమాలతోనే ఈ విజయాలన్నీ సాధిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాలుగా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పక్కగా వాడుకుంటూ అలాగే ఎన్నికల కమిషన్ కావచ్చు అలాగే పోలింగ్ విధానాలని కావచ్చు మన ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాయి ఇక్కడ బ్యాలెట్ ద్వారానే పోలింగ్ జరగాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా పెడచెవిన పెట్టి పెద్ద రాష్ట్రాలలో వాళ్ళ గవర్నమెంట్లు ఉన్న కాడ కింద పైన వాళ్లే ఉండటం వలన అధికారులని ఉపయోగించుకొని అక్కడ విజయం సాధిస్తున్నారు తప్ప ఏ రాష్ట్రంలో అయితే కేరళలో ఈరోజు మొన్న పార్టీ అధికారం అక్కడ ఓడిపోవటం కానివ్వండి బీజేపీ, అట్లాగే ఈరోజు తరుణ్లో ఉంది అక్కడ ప్రియాంక గాంధీ గారు భారీ మెజారిటీతో గెలిచారు. అలాగే వాళ్ళ జార్ఖండ్లో వేరే పార్టీ అధికారంలో ఉండటం వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు విజయం సాధించాం. కానీ మహారాష్ట్రలో వాళ్లే దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకొని ఈరోజు కూడా అదే విధానాలను కొనసాగిస్తూ వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన దగ్గరల్లా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జిల్లా నుంచి బట్టి విక్రమార్క గారు ఉండటం మన ఈ జిల్లా వాసుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాంటి వ్యూహకర్త అలాగే అపర చాణక్యుడు పెద్ద ఎత్తున మరి ఆయన వ్యూహాత్మకంగా ఈ గెలిపించినందుకు వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ప్రియాంక గాంధీ లోక్సభకు ఎన్నికయ్యారుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పిన్నాం కదా ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినా మరి రాహుల్ గాంధీని భావి భారత ప్రధానికి చూడటం కోసం మన అందరి ఆకాంక్షల మేరకు కావాలని ప్రజల వాణిని ఖచ్చితంగా పార్లమెంటులో వినిపించగలిగేటటువంటి శక్తి ఉన్న నాయకురాలుగా మరి ఈరోజు ప్రియాంక గాంధీ లోకసభలో పాల్గొనటం మరి ఆమె అడుగు పెట్టడం కూడా ఇది దేశంలో పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు వాయనాడులో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా అంత పెద్ద మెజారిటీని తీసుకొచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకోసమే ప్రధానంగా ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే బీజేపీ నాయకులు బండి సంజయ్ మొత్తం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ మహారాష్ట్రలో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి డబ్బు కూడా అక్కడ తరలించారు. తగిన బుద్ధి చెప్తున్నానే అదే బండి సంజయ్ అంటారు. దీనిపై మీ స్పందన?
బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, కేటీఆర్ కేసీఆర్ బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడటం విన్నారా మీరు? ఎక్కడ మాట్లాడినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే పుట్టారు తప్ప ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళు ఎక్కడా పనిచేయరు. ఉదాహరణకి నేను ఇక్కడికి ఒక ఆయన వచ్చిండు, ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ లోకల్గా రైతులకు బేడీలేసి నడి రోడ్డు మీద నడిపించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దాదాపు 4 రోజులు వాళ్ళని సెంట్రల్ జైల్లో ఉంచితే కూడా కనీసం పోయి పలకరించినటువంటి వాళ్ళు ఎక్కడో చెప్పడం లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద వచ్చారు. వాళ్ళ గురించి అసలు ఎప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. ఆ బండి సంజయ్ గారు చెప్పేవన్నీ కూడా నిజంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం పోరాటం చేయటం వదిలిపెట్టి ఇక్కడ నుంచి డబ్బులు పంపించారు అంటే వాళ్ళకి ఏ అయితే అలవాట్లు ఉన్నాయో పాత అలవాట్లు అవే అన్ని పార్టీలకు ఉన్నాయని అనుకుంటుంటారు. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒకవేళ మేమే డబ్బులు పంపించుండి ఖచ్చితంగా ఆడ జరుగుంటే మేమే గెలిచేవాళ్ళం కదా. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? డబ్బులు లేకపోవటం వల్ల, మేము ప్రజాస్వామ్య పద్ధతుల్ని అవలంబించటం వల్లనే అక్కడ వాళ్ళు చేసిన మోసాలకి మేము బలయ్యాం తప్ప మేము డబ్బులు పంపించేటన్నమాట అతను అవివేకం ఆ విధంగా మాట్లాడటం. అయితే ప్రస్తుతం బత్తి విక్రమార్క అయితే ఇన్ఛార్జి అయితే ఏ విధంగా ఉన్నాడో అక్కడ గెలుపొందడానికి మాత్రం ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో అదేవిధంగా బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ నేపథ్యంలోనైతే బండి సంజయ్ చేసినంత అవస్థవాలు అనేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ జార్ఖండ్లో మాత్రము సీఎంగా ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు బట్టి విక్రమార్క ఊహాలు రచిస్తున్నాడని దుర్గాప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీధర్ ఖమ్మం నుంచి. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.